కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. మానవత్వాన్ని చాటుకున్న మణికర్ణిక టీం వృద్ధునికి అండగా జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు. కాంగ్రెస్ నేతల పాదయాత్ర. టీచర్ వేధింపులు భరించలేక మండుటెండలో ఆందోళన చేస్తున్న విద్యార్థినులు. మహిళ మెడలో బంగారు గొలుసును దొంగలించిన దొంగను అరెస్టు చేసిన పోలీసు యంత్రాంగం. ప్రీ ప్లాన్గా ఏదైనా చేయాలంటే అది చంద్రబాబుకే సాధ్యం. జగ్గంపేట గ్రామానికి చెందిన 79 సంవత్సరాల వయసున్న పొన్నగంటి శివరామకృష్ణ అనే వృద్ధుడిని కన్నబిడ్డ పట్టించుకోకుండా తన భార్యకు ట్రాన్స్ఫర్ రావడంతో తండ్రికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒంటరిగా వదిలి వెళ్ళిపోవడం జరిగింది. అద్దెకు ఇచ్చిన ఇంటి యజమాని ఇతని అనారోగ్య పరిస్థితి కారణంగా ఇల్లు ఖాళీ చేయించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో జగ్గంపేటలో శ్రీనివాస మొబైల్స్ దగ్గర అరుగు మీద తలదాచుకునేవాడు. ఆ సమీపంలో ఉన్న షాప్స్ వాళ్ళు అతనికి ఆహారాన్ని అందించేవారు. ఎండకు వానకు 3 నెలలు రోడ్డు మీద తలదాచుకున్నాడు. మణికర్ణిక టీం సభ్యులు పెద్దయిన పరిస్థితి చూసి అతనికి ఆశ్రయాన్ని కల్పించాలని నిర్ణయించుకొని జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు దృష్టికి సమస్యను తీసుకెళ్లి ఆయన సహకారంతో వృద్ధునికి నూతన దుస్తులు, అవసరమైన వస్తువులు కొని అతన్ని పరిశుభ్రంగా తయారు చేసి కాలుకు ఉన్న గాయానికి ప్రథమ చికిత్స చేసి పెద్దపురంలో ఉన్న సాధ్య ఫౌండేషన్ ఆదరణ ఆశ్రమం వారితో మాట్లాడి స్వయంగా అక్కడికి తీసుకువెళ్ళి ఆశ్రమంలో చేర్పించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న మణికర్ణిక టీం సభ్యుల్ని పలువురు అభినందించారు. నమస్తే అండి, నా పేరు అనుష. మణికర్ణిక యువజన సంఘం జగ్గంపేట టీం మేమందరం కూడా జగ్గంపేటలో ఒక పెద్దాయన ఒక 3 నెలలుగా రోడ్డు పక్కన ఉంటూ నిరాశ్రయంగా మెడికల్ షాప్ పక్కన, సెల్ ఫోన్ షాప్ పక్కన, గుళ్ళ పక్కన పడుకోవడం జరుగుతుంది. ఆయన ఒకప్పుడు బాగా బ్రతికిన వ్యక్తి, కోట్ల అధిపతి. అలాంటి వ్యక్తి ఈరోజు తన కొడుకు కోడలకి ట్రాన్స్ఫర్ రావడంతో కనీస సమాచారం లేకుండా అతన్ని వదిలేసి వెళ్ళిపోవడంతో ఆయన రోడ్లు పాలన అవడమైంది. అలాంటి వ్యక్తిని గుర్తించి వెంటనే మణికర్ణిక టీంకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే మేము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకోవడం జరిగింది. 3 నెలలు కూడా అతన్ని ఎవరైతే అక్కడ ఉన్న సెల్ ఫోన్ షాప్ ఉన్న రమేష్ గారు అనే పెద్ద ఆయన అనే స్నేహితుడు కలిపి అతను 3 నెలలు చూసుకున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎండలు పెరుగుతున్న క్రమంలో, వర్షాల క్రమంలో అతను ఎండకి వానకి ఉండలేని పరిస్థితిలో ఇబ్బంది పడుతుంటే అనారోగ్యం కూడా పాలవుతున్న విషయంలో మేము ఓల్డేజ్ హోమ్ కోసం సెర్చ్ చేయడం జరిగింది. అలాంటి టైంలో మాకు సాధ్య ఫౌండేషన్ ఆదరణ హోము మాకు పెద్దాపురంలో ఉందని తెలిసి వాళ్ళు వెంటనే మేము కాంటాక్ట్ చేశాము. నేను కాంటాక్ట్ చేసిన 24 అవర్స్ లోపే వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఇక్కడ నుంచి పెద్దాపురం నుంచి జగ్గంపేట వచ్చి ఆ పెద్ద ఆయన్ని తీసుకొని ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ ఆశ్రమంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎలాంటి ఒక్క రూపాయి కూడా రుసుము లేకుండా ఫ్రీ సర్వీస్ అందిస్తున్నటువంటి సాధ్య ఫౌండేషన్ వారికి మణికర్ణిక యువజన సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని కుకట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. ఏఐసిసి పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సవింద కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిధిలోని బాలానగర్ డివిజన్లో రమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించారు. రాజ్యాంగ పరిరక్షణ సమితి పేరుతో డివిజన్లో వందలాది మంది కార్యకర్తలతో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఉజ్మా షకీలా మాట్లాడుతూ బండి రమేష్ అన్న గారి నాయకత్వం, ఉస్మా షకీల్ మేడం గారి నాయకత్వం, జై భీమ్ అన్న. పాట పెట్టాలి, సాంగ్. జై భీమ్ పాట పెట్టండి బ్రదర్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నడుము కట్టుకొని ఈ మధ్య కొంతమంది హేతువాదులు చేస్తున్నటువంటి ఏదైతే రాజ్యాంగాన్ని తూట్లు పొడవాలని ఆలోచన చేస్తా ఉన్నారో వారి ఆలోచన విధానాన్ని తిప్పికొడుతూ మన ఏఐసిసి నిర్ణయం మేరకు అధ్యక్షులు శ్రీ ఖర్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు,
సమిష్టి నిర్ణయం మేరకు మనం ఈ ప్రోగ్రాం చేపట్టినాం. ఇన్ఛార్జిగా మేడం గారు రావటం జరిగింది. చాలా సంతోషం. ఈ కార్యక్రమం కుకట్పల్లి నియోజకవర్గంలో మీ అందరి సహకారంతో ఇవాటికి 5 డివిజన్లు మనం కంప్లీట్ చేసుకున్నాం. చాలా బ్రహ్మాండంగా సాగుతా ఉంది. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా బ్లాక్ ప్రెసిడెంట్లు నాగిరెడ్డి గారు సాగుతా ఉన్నాం. అందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది మన ఇంటి కార్యక్రమం. నా ఇంటిదో నీ ఇంటిదో అనుకుంటే ఈ కార్యక్రమం ఏది కూడా సక్సెస్ కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ మన కుటుంబంలో మనం అంతా కూడా ఒక పిల్లల మెంబర్లం. పార్టీ కార్యక్రమమే మన కార్యక్రమం. మనం ఆ కార్యక్రమాన్ని నెరవేర్చడం మన అందరి బాధ్యత. కాబట్టి ఇందులో ఏ ఒక్కరూ ఎక్కువ కాదు, ఏ ఒక్కరూ తక్కువ కాదు. ఏ డివిజన్కి వెళ్ళినప్పుడు ఆ డివిజన్ వాళ్ళ నాగర్ కర్నూలు జిల్లా నాగనూలులో 10 రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక 9వ తరగతి విద్యార్థిని తన చెయ్యి కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. 10 రోజులైన టీచర్పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇంగ్లీష్ టీచర్పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అధికారుల తీరును నిరసిస్తూ విద్యార్థినులు మరోసారి మండుటెండలో ధర్నా చేశారు. అన్నా మేమైతే చాలా సఫర్ అవుతున్నాం మేడం వల్ల. ప్రతిసారి ఎవరి మీద కోపం తీసుకొచ్చి మా పైన చూపిస్తుందో లేకపోతే మా మీద కోపం మా పైన చూపిస్తుందో తెలియదు. కానీ మేడం వల్ల మాత్రం మేము చాలా సఫర్ అవుతున్నాము. మేడం మాత్రం మమ్మల్ని అందరినీ ఫుల్ టార్చర్ చేస్తుంది. ఫుడ్ విషయంలో కానీ, స్టడీ విషయంలో కానీ, ఏ విషయంలో సరే. స్నాక్స్ బెల్ కొడుతుంది. అట్లా ఆడ స్నాక్స్ బెల్ కొడతా, స్నాక్స్ పెట్టించుకుంటే స్టడీ బెల్ కొడుతుంది. స్టడీ వరకు రాని వాళ్ళని ముక్కు చెంపలేపిస్తుంది. మేము స్టడీ చేయడానికి వచ్చినాం కానీ ఇంత టార్చర్ అవ్వడానికి అయితే మేము రాలేదు. మా పేరెంట్స్ మమ్మల్ని జస్ట్ ఇక్కడ మేడం వాళ్ళు మేము ఎట్లా చూసుకుంటామో మేడం వాళ్ళు అట్లా చూసుకుంటారు కదా, మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి కదా అని ఒక్క కారణం మీద వేసిపోతారు. కానీ ఈ మేడం వాళ్ళు ఇట్లా టార్చర్ చేస్తే మేము ఎంత స్టడీ లాస్ అవుతున్నామో మాకు తెలుసు సార్. మేమైతే చాలా సఫర్ అవుతున్నాము. స్నానాలు చేస్తుంటే స్నానాల కాడ ఫోటోలు తీస్తుంది. మేము ఒక 1 minute లేట్ అయ్యి వస్తే నేమ్స్ రాసి ఎవరికి పెడుతుందో ఫోటోస్ తెలియదు. కానీ ఎవరెవరికో ఫోటోస్ పెడుతుంది. వీళ్ళు ఇట్లా చేసిరు, వాళ్ళు అట్లా చేసిరు అని. గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోవాలి. మేడం ఒక గల్లే కదా సార్, మేడం అర్థం చేసుకోవాలి కదా. ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోదు. ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది. ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయి గొంతు పట్టి పైకి లేపిందంట. అట్లా చేస్తే మనకు కరెక్ట్ అయినా సార్. మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ నుంటే కదా టీచర్ స్టేజ్ కి వచ్చింది. మా బాధలు కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా. ఫుడ్ విషయంలో మేము ఫుడ్ ఇస్తలేమని ఆ విషయంలో మమ్మల్ని సఫర్ చేస్తుంది. సండే రోజు మాకు చికెన్ వస్తే ఆమె కేజీ చికెన్ తీసి ఆయిల్ మొత్తం ఫ్రైడ్ రైస్ చేపించుకొని తింటుంది. అట్లా చేయకపోతే ఆంటీ వాళ్ళని తిడుతుంది, మమ్మల్ని సఫర్ చేస్తుంది. అది కూడా డైరెక్ట్ చెప్పండి సార్. క్లాస్ లోకి వచ్చిన తర్వాత అందరి ముందలా తిడుతుంది. పేరెంట్స్ విషయంలోకి వెళ్తుంది. మొన్న జస్ట్ ఎవరో మేడం వాళ్ళు వచ్చారు, గీతా మేడం వాళ్ళు వస్తే ఆ మేడం కి చెప్పినామని ఆ రోజు మీ పేరెంట్స్ అందరు పోని అని ఎట్లా అంటే అట్లా తిట్టించారు మమ్మల్ని. అయితే మేమైతే మేడం వల్ల చాలా సఫర్ అవుతున్నాము. మాకైతే న్యాయం చేయాలి సార్. న్యాయం చేయకపోతే మేము ఈ రోజులకుండా ఈయనే ఉంటాం. మాకు మాత్రం మేడం అయితే వద్దు. కొత్త మేడం వస్తే చదువుతాం, లేకపోతే మా ఫ్యూచర్ ఖరాబ్ అయినా సరే బయటనే కూర్చుంటాం. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం అదోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ హేమలత మాట్లాడారు. గత నెల 22వ తేదీన వెంకన్నపేటలో సాయంత్రం 2 టౌన్ లిమిట్స్ లో సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న నల్లపూస దండ చైను లాక్కొని వెళ్లడం జరిగిందని, దాని మీద అదోని 2 టౌన్ పిఎస్ లో క్రైమ్ 39A 308 333 కేసు రిజిస్టర్ చేశామని, కేసు దర్యాప్తులో భాగంగా 3:30 ప్రాంతంలో రైల్వే స్టేషన్ రోడ్ లో ముద్దాయి వడ్డే రవికుమార్ ను అరెస్టు చేయడం జరిగిందని అన్నారు. అందరికీ నమస్కారం. గత నెల 28వ తేదీన మార్చ్ నెల 2025 సంవత్సరంలో మనకి వెంకన్నపేట ఆదోని 2 టౌన్ లిమిట్స్ లో సాయంత్రం ఒక గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి ఆ కత్తితో బెదిరించి ఆమె మెడలో ఉన్న నల్లపూసల దండ ప్లస్ తాలిబొట్టు చైన్ లాక్కొని వెళ్ళాడు. దాని మీద ఆదోని 2 టౌన్ పిఎస్ లో క్రైమ్ నంబర్ 39/2025 అండ్ సెక్షన్ 308 333 BNS లో ఒక కేసు రిజిస్టర్ చేశాము. ఆ కేసు దర్యాప్తులో భాగంగా నిన్నటి దినం 3:30 గంటల ఆ ప్రాంతంలో రైల్వే స్టేషన్ రోడ్ లో మనకి ముద్దాయి అయిన వడ్డే రవికుమార్ వయసు 38 సంవత్సరాలు. ఇతను వడ్డగేరి ఆదోని టౌన్ కి చెందిన అతనే. వృత్తిరీత్యా ఇతను బేల్దార్ పని చేసుకుంటాడు. ఇతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతని ఫోటో
ఆధారంగా ఇతన్ని మనం కనుక్కొని ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది ఇన్ఫర్మేషన్ పెట్టి. ఇతని దగ్గర నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేశాము. ఈ ప్రాపర్టీ విలువ 1,50,000. ఇది బంగారు చైన్ 24 గ్రాములు, నల్ల పూసల దండ 10.10.5 గ్రాములు, తాలిబొట్టు 2.6 గ్రాములు, మొత్తం బంగారు 36.36 గ్రామ్స్ రికవరీ చేశాము. అతన్ని ఈరోజు రిమాండ్ పెడుతున్నాము. మా పోలీస్ వారి తరపు నుండి ఆదోని ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ప్రతి ఒక్కరు ఇంట్లో ఎటువంటి విలువైన వస్తువులు పెట్టుకొని సమ్మర్ హాలిడేస్ కదా అని హాలిడేస్ కి వెళ్లకుండా దయచేసి ఆ విలువైన వస్తువుల్ని బ్యాంక్ లాకర్స్ లో కానీ డబ్బుని కూడా బ్యాంక్ అకౌంట్ లో కానీ పెట్టుకుంటే మనకి చాలా వరకు ఈ ప్రాపర్టీ పోగొట్టుకోవడం అనేది తగ్గించవచ్చు. అంతేకాకుండా ఎవరైనా ఈ ఊర్లకు వెళ్ళేటప్పుడు పోలీస్ వారికి సమాచారం ఇస్తే మేము ఆ ఇంటి పైన ఒక నిఘా పెట్టడం జరుగుతుంది. ఇలాంటి ఫర్దర్ అఫెన్సెస్ జరగకుండా మనం నివారించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి మా తరపున విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా సమ్మర్ హాలిడేస్ అని ఊర్లకు వెళ్ళేటప్పుడు పోలీస్ వారికి వచ్చి ఈ పలానా డోర్ నంబర్ గల ఇల్లు, ఈ పలానా వీధిలో ఉన్న వాళ్ళు మేము ఇన్ని రోజులు హాలిడేస్ కని ఊరికి వెళ్తున్నాం కాబట్టి అని మాకు ఒక రిక్విజిషన్ ఇచ్చినా కూడా సరే మేము ఆ ఇంటి పైన నిఘా పెట్టి ఇలాంటి ఫర్దర్ అఫెన్సెస్ దొంగతనాలు జరగకుండా దీన్ని ప్రివెన్షన్ చేయొచ్చు. అంతేకాకుండా ప్రతి వీధి వాళ్ళు ఒక 10 ఇళ్ల వాళ్ళు కలిసి అంటే మనకి కనెక్టింగ్ రోడ్స్ జంక్షన్స్ లో వాళ్ళు ఒక సీసీ కెమెరా ఇన్స్టాల్ చేయించుకోగలిగితే అది మనకి ఈ క్రైమ్ డిటెక్షన్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనకి ఇప్పుడు సీసీ కెమెరాస్ చాలా అఫోర్డబుల్ కాస్ట్ లో ఉన్నాయి. 2000 నుంచి కూడా మనకు దొరుకుతాయి. కాబట్టి ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక 10 హౌస్ హోల్డ్స్ కావచ్చు, ఓనర్స్ కావచ్చు, వీళ్ళు ఒక సీసీ కెమెరాని ఇన్స్టాల్ చేసుకోగలిగితే మనకి చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ ముద్దాయి గతంలో ఎటువంటి నేరాలు చేయలేదు. ఇది ఇతని ఫస్ట్ అఫెన్స్. అదే అతను వృత్తిరీత్యా బేల్దార్ పని చేసుకునేవాడు. ఇతనికి కొద్దిగా వైఫ్ తో డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. వైఫ్ వీళ్ళిద్దరు కలిసి లేరు. ఇతను వీళ్ళ అమ్మతో ఉంటాడు. తాగుడికి బానిస అయ్యాడు ఇతను. మేబీ దానివల్ల ఏదన్నా మనీ అవసరం వచ్చి ఇలా ఏదైనా చేసి ఉండదు. ఛాలెంజ్ కంటిన్యూస్ గా కాదు, ఇది ఒక రోజు జరిగింది పట్టణంలో. అవును, అది ఒక రోజు జరిగింది. దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. ఇది ఛాలెంజ్ అని కాకుండా మేము ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాం. అదే పట్టపగలే చేస్తున్నారంటే అది వాళ్ళు పూర్తిగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ పెట్టుకొని చేస్తున్నారు. ఇది మేము ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తాము. ఇది ఛాలెంజ్ గా కాకుండా ఇది మా డ్యూటీ. డిటెక్ట్ చేయడము, దొంగల్ని పట్టుకోవడం మా డ్యూటీ కాబట్టి మేము ఖచ్చితంగా దీన్ని ట్రేస్ చేస్తాం. వరకు భారతదేశం ఒడిదుడుకులు లేని, అశాంతి లేని ప్రశాంత దేశంగా అభివృద్ధి మార్గాన ప్రపంచంలో అందరికంటే మిన్నగా విరాజిల్లాలనేటువంటి ఆకాంక్షలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి ఏలుతున్నటువంటి ఈ ప్రభుత్వాల్లో చేసిన రాజ్యాంగ విరుద్ధమైనటువంటి, న్యాయ విరుద్ధమైనటువంటి సవరణలను లోక్సభలోనూ అలాగే రాజ్యసభలోనూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కూడా ఎప్పుడైతే మేము
వక్ఫ్ చట్టానికి సవరణ చట్టానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పంగానే సాక్షి ఆఫీసులన్నీ కూడా వక్ఫ్ ఆస్తుల్లో ఉన్నాయి, అందుకని చెప్పని వీళ్ళు ఆ చట్ట సవరణకి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పని ఒకళ్ళ మారి కబుర్లు చెప్పారు ఈ 3 పార్టీల కూటమి వాళ్ళు. వెంటనే సాక్షి యాజమాన్యం తనకున్న ఆస్తుల మొత్తాన్ని లింకు డాక్యుమెంట్లతో సహా బయట పెట్టంగానే మొత్తం మూసుకుని ప్లేటు ఫిరాయించి రాజ్యసభలో విప్ ఇవ్వలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లోక్సభలో మాత్రం వక్ఫ్ చట్టానికి అంటే 1995 వక్ఫ్ చట్ట సవరణకి వ్యతిరేకంగా ఓటు చేశారు, కానీ రాజ్యసభలో మాత్రం చట్ట సవరణకి అనుకూలంగా ఓటు చేశారని చెప్పని తప్పుడు ప్రచారానికి తెరలేపారు. దానికి ముందు విప్ ఇవ్వలేదని చెప్పారు, రాజ్యసభలో విప్ ఇవ్వలేదని చెప్పారు. వెంటనే అయ్యా దిక్కుమాలిన వాళ్ళారా, ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ ఇచ్చింది అని చెప్పి వెంటనే విప్పును బయట పెట్టంగానే మళ్ళీ నోళ్లు మూసుకుని ఓటేయలేదు అని చెప్పని మాట్లాడారు. అరే ఓటేయకపోతే మీ చేతనైంది లోక్సభలో రాజ్యసభలో మీరే కదా అధికారం, టీడీపీ మంత్రులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అధికారం మీ చేతిలో ఉంది, మరి బయట పెట్టండి అని నిలదీసేపటికి అక్కడి నుంచి ప్లేట్ ఫిరాయించి ఎక్కడైతే ఈ చట్ట సవరణ ద్వారా వక్ఫ్ చట్ట సవరణ ద్వారా ముస్లింల్లో భారతదేశ వ్యాప్తంగా ముస్లింల్లో అభద్రతాభావం జీవం పోసుకుందో, అలజడి ప్రారంభమైందో, వాళ్ళు ఎక్కడైతే నిరసన కార్యక్రమాలకు మొదలుపెట్టారో వెంటనే సిగ్గు ఎగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ ముస్లింల నిరసన కార్యక్రమాల్లో తగుదనమ్మా అని సిగ్గు లేకుండా బయలుదేరిపోతున్నారు. ఈ ముస్లింల యొక్క అలజడికి, వాళ్ళ అభద్రతాభావం మొదలవటానికి, వాళ్ళ మనోభావాలు గాయపడటానికి కారణం ఎవరయ్యా అంటే చంద్రబాబే దీనికి ప్రాణం పోశాడు. ముస్లింల వ్యతిరేకంగా, ముస్లిం మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్ట సవరణలో చంద్రబాబుదే పాపపు పాత్ర అని భారతదేశం మొత్తం ముస్లిం వర్గాలన్నీ కూడా కూడైకి వస్తున్నాయి, తిడుతున్నాయి, బొమ్మల్ని చెప్పులెట్టి కొడుతున్నాయి ఈ వర్గాలన్నీ తమ నిరసన కార్యక్రమాల్లో. కానీ ఇక్కడ మాత్రం ఏ మాత్రం సిగ్గుపడకుండా, సిగ్గు లేకుండా, అసలు అంటే ఈ సిగ్గు లేకుండా ఉంటాకి ఎంత బరితెగింపు అంటే ఈ మధ్య ఎక్కడో ఒక ఎమ్మెల్యే గారు, ఆయన ముస్లిం, ఆయన మాట్లాడతాడు, ఆ ముందున్నటువంటి వేలాది ముస్లిం సోదరులకి ముందు ఆయన చెప్తాడు మైక్లో, నెత్తి మీద టోపీ ఉంటుంది, అదే మక్కా టోపీ, ఆ టోపీ పెట్టుకుని ఆయన చెప్తాడు, నేను మన మతానికి వ్యతిరేకంగా, మన మత మనోభావాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి చట్టాన్ని నేను వ్యతిరేకిస్తున్నానంటాడు. నువ్వెవడు వ్యతిరేకించటానికి? నీకేం హక్కు ఉంది? పైన పాపం చేసింది మీరు. చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీ ఓట్లు, జనసేన ఓట్లు, ఈ 2 ఓట్లు లేకపోతే ఈ చట్ట సవరణ జరిగేదా లోక్సభలో? నేను అడుగుతున్నాను, చట్ట సవరణ జరిగేదా? పైనేమో ఆ చట్టం సవరణ జరగడానికి ప్రధాన భూమికి మీది, మీరు లేనిదే ఆ చట్టం పాస్ అవ్వదు. భారతీయ జనతా పార్టీ వల్ల, మోడీ వల్ల అది అవ్వదు. ఎందుకని? వాళ్ళ ప్రభుత్వమే
నడిచేదే మీ మీద. మీరు మొయ్యకపోతే, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మీరు మొయ్యకపోతే ఈరోజు అసలు మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండేవాడా? లేడు కదా. ప్రధానమంత్రిగా ఉండేవాడు కాదు కదా. మోడీ ప్రధానమంత్రిగా ఉండటానికి సరిపడా ఓట్లు లేకపోయినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మోస్తారు. మరి ఇటువంటి చట్ట సవరణలో మీరు ఇది తప్పు అని చెప్పి ఈ చట్టం మేము సవరణను వ్యతిరేకిస్తున్నామని కనుక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చెప్తే ఇవాళ ముస్లిమ్స్కి ఈ దేశంలో ఇన్ని కష్టాలు లేవు కదా, ఈ రోడ్లు ఎక్కాల్సిన కర్మ లేదు కదా. ఇవాళ ఇంత పాపం చేసి సిగ్గు లేకుండా, అంటే ముస్లిమ్స్ అంటారు బేషరంగా ఢిల్లీలో చట్ట సవరణ నీళ్ళే చేస్తారు. చట్టాన్ని మార్పుకి ఢిల్లీలో వీళ్ళే మద్దతిస్తారు. వీళ్ళ లేనిదే ఆ చట్టం పాస్ అవ్వదు, బిల్లు పాస్ అవ్వదు. గల్లీల్లో బేషరంగా వక్ఫ్ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పని బేషరంగా మైకు పట్టుకుని చెప్తారు, నెత్తి మీద టోపీ పెట్టుకుని. నారా లోకేష్ గారు ఆయన ఏఎన్ఐతో మాట్లాడాడు. ఏమని? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్స్, రాజ్యసభలో ఓటేయలేదు అని చెప్పాడు. నేను నారా లోకేష్ని ఎవరిది డబుల్ స్టాండర్డ్సా అనేది నేను కాసేపు చివరిలో మాట్లాడతాను. నారా లోకేష్ తంతు గురించి. అట్లాగే నేను కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా కాకుండా ఒక హైందవ సాంప్రదాయాన్ని లేదా హిందూ మత ఆచారం ప్రకారం దేవుళ్లను మనస్ఫూర్తిగా నాకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఖచ్చితంగా తలుచుకునేటువంటి దేవుళ్ళ సాక్షిగా ఒక్కసారి రాజకీయాలు లేకుండా ఒకసారి ఆలోచించమని అందరిని అడుగుతున్నాను. ఇవాళ మనం హిందూ దేవాలయాల్లో బయట ఆ హిందూ దేవాలయాల ఆస్తుల్లో అన్యమతస్థులకి అంగళ్ళు కూడా ఉండకూడదు అని మనం గట్టిగా మాట్లాడుతున్నామా? మాట్లాడలేదా? మాట్లాడుతున్నాం. హిందూ దేవాలయాల్లో అన్యమతస్థులు, ఉద్యోగస్తులు కూడా ఉండటానికి వీల్లేదు అని మనం గట్టిగా వాదిస్తున్నాం, మాట్లాడుతున్నాం, పోట్లాడుతున్నాం. ఉంటే తొలగించమని డిమాండ్ చేస్తున్నాం. ఆఖరికి పూర్వం ఎక్కడన్నా అన్యమతస్థులకి షాపు, అంగడి అద్దెకిచ్చుంటే కూడా ఖాళీ చేయించమని కూడా మనం డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ ఈ ముగ్గురు కలిసేటువంటి చేసిన చట్ట సవరణ ఏంటో తెలుసా అండి? ఇప్పుడు మనకి ఒక టీటీడీ టెంపులే మనం చాలా గొప్పగా మనం భావిస్తాం, ప్రశస్తమైనదిగా. అదొక కలియుగ దైవం ఉండేటువంటి గొప్ప ఆలయంగా మనం కీర్తిస్తాం, పూజిస్తాం. ఆ గుడికి సంబంధించినటువంటి లేదా ఏదైనా ఎండోమెంట్ ప్రాపర్టీ చూసేటువంటి, ఆస్తులు చూసేటువంటి విధి నిర్వహణ ఉండేటువంటి ఒక అధికారి హిందువు కాకుండా ముస్లిమో, క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా? చెప్పండి, మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. హిందూ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసరు ముస్లిమో, క్రిస్టియనో అయితే మనం ఒప్పుకుంటామా?